వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ ప్యాక్ అనేది టార్గెటెడ్ ప్రిలిమినరీ ప్యాక్ అనేది 1500కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎందుకంటే ఎక్కువ మంది స్టూడెంట్స్కి స్క్రీనింగ్ టెస్ట్ వరకు అవైలబుల్గా ఉండటం కోసం ప్రైస్ని తగ్గించి స్క్రీనింగ్ టెస్ట్ వరకు కూడా మీకు వీడియో క్లాసెస్ని, స్టడీ మెటీరియల్ని, టెస్ట్ సిరీస్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే దాంట్లో భాగంగా మనం 2 టెస్టులను కండక్ట్ చేసాం ఆల్రెడీ, గ్రాండ్ టెస్టులని. వాటిలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు, దాంతోపాటు కొన్ని కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ ఎలా రావడానికి అవకాశం ఉంటుంది అనే దాని గురించి ఈ మాడ్యూల్స్లో మనం డిస్కస్ చేస్తూ వెళ్దాం. సో ఎనీవే మీకు ఆ ప్యాక్ అవైలబుల్గా ఉంది. ఈ వీడియో కింద యాప్ లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఎస్వీఆర్ అకాడమీ యాప్ లింక్. ఆ లింక్ని డౌన్లోడ్ చేసుకొని యాప్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో దాంట్లోనే టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది ఆ 1500 ప్యాక్లోనే. ఎనీవే అండి, సొసైటీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఇప్పుడు మనం గమనిద్దాం. ఎగ్జామ్లో కూడా ఇలా రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి, ఎంసీక్యూస్ అనేవి. సో సోషియాలజీ నుంచి సొసైటీ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది చూద్దాం. ఇది దాదాపుగా మాడ్యూల్స్ వైజ్ నేను ప్రజెంట్ చేస్తూ ఉంటాను. సో ఒకరోజు సోషియాలజీ, ఒకరోజు జియోగ్రఫీ, ఒకరోజు హిస్టరీ అండ్ కరెంట్ అఫైర్స్, ఇలా ఎలా రావడానికి అవకాశం ఉంటుంది, మీరు ఏ స్థాయిలో చదివారు అనేదాన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. సో నేను గ్రాండ్ టెస్ట్లో ప్రొవైడ్ చేసిన క్వశ్చన్స్ని కొన్నిటిని ఇంపార్టెంట్ వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ఫస్ట్ చూద్దాం ఒకసారి సొసైటీకి సంబంధించి. ఇది మిడిల్ క్లాసెస్కి సంబంధించి. సో మిడిల్ క్లాసెస్ అంటే ఎమర్జింగ్ మిడిల్ క్లాసెస్ అనేది కొలోనియలిజం అంటే వలసవాదాన్ని ఎలా సవాల్ చేశారు, ఎలా ఎదుర్కోగలిగారు వలసవాదాన్ని, బ్రిటిష్ వాళ్ళు కానీ లేకపోతే అదర్ వాళ్ళ కొలోనియల్ రూల్స్ని ఎలా సవాలు చేయగలిగారు అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మిడిల్ క్లాసెస్ వాళ్ళు ఎక్కువగా గవర్నమెంట్ జాబ్స్ మీద లేదా ఒక ఐడియాలజీ మీద డిపెండ్ అయి ఉంటారు. సో మిడిల్ క్లాసెస్లో ఎడ్యుకేషన్ అనేది ఇంప్రూవ్ అయింది. దాంట్లో కూడా వెస్ట్రన్ ఎడ్యుకేషన్ థాట్స్ అనేది ఇంక్రీజ్ అయినాయి. సో వెస్ట్రన్ ఎడ్యుకేషన్ అంటే వెస్ట్రన్ స్టైల్ ఎడ్యుకేషన్ని నేర్చుకోవటం ద్వారా, తర్వాత ఇంటెలెక్చువల్ రెసిస్టెన్స్ని డెవలప్ చేసుకోవటం ద్వారా ఎప్పుడైతే ఎడ్యుకేషన్ ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్గా ఒక వ్యూ అండ్ ఒక స్టాండర్డ్స్ అనేది డెవలప్ అవుతూ ఉంటాయండి సొసైటీ మీద. సపోజ్ ఇప్పుడు మీరు చాలామంది గ్రూప్ 2కి ప్రిపేర్ అయినా, గ్రూప్ 1కి ప్రిపేర్ అయినా, ఈవెన్ యూపీఎస్సీకి ప్రిపేర్ అయినా కానీ సొసైటీ మీద ఒక అవగాహన వస్తుందన్నమాట. అవి అచీవ్ చేయకపోయినా డిజైర్డ్ జాబ్స్ అనేది ఒక వ్యూ అనేది, ఒక అవగాహన అనేది వస్తుంది. సో ఇది ఇంటెలెక్చువల్ రెసిస్టెన్స్గా మారుతుంది. సో అంటే సొసైటీలో జరిగేటువంటి వాటిని, సపోజ్ ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ ఉన్నాయి అండ్ సొసైటీలో జరిగేటువంటి వైలెన్సెస్ ఉన్నాయి, వీటన్నిటి మీద కూడా ఇంటెలెక్చువల్ రెసిస్టెన్స్ అనేది జరుగుతుంది, ఇంక్లూడింగ్ కొలోనలిజం మీద. సో అలా ప్యాసివ్ రెసిస్టెన్స్ అనేది అండ్ ఎడ్యుకేటెడ్ క్లాసెస్లో రావడానికి అవకాశం ఉంటుంది. వెస్ట్రన్ స్టైల్ ఎడ్యుకేషన్, ఇంటెలెక్చువల్ రెసిస్టెన్స్ అనేది అవేకనింగ్ అవ్వటం వల్ల కొలోనియలిజంని ఛాలెంజ్ చేయడానికి కావాల్సిన టూల్స్ అనేది మిడిల్ క్లాసెస్కి దొరికినాయి అని చెప్పుకోవచ్చు. సో ఇది థియరిటికల్ క్వశ్చన్ అండి. థియరిటికల్గా ఇలా రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పడం కోసం ఇలాంటివి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్యామిలీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ లాటిన్ వర్డ్ ఉంది, అది ఫ్యాములా అంటారు. ఫ్యాములా అనే పదం ఫస్ట్ సర్వెంట్ ఆర్ స్లేవ్ అని మీనింగ్ అండి. ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళని ఫ్యాములా అనేవాళ్ళు, కలిసి ఉంటూ సేవ చేస్తూ ఉంటారు కాబట్టి. సో ఫ్యాములా అనే లాటిన్ వర్డ్ సర్వెంట్ అండ్ స్లేవ్. అది తర్వాత ఫ్యామిలియా అనిగా మారింది. ఫ్యామిలియా అంటే హౌస్ హోల్డ్ అని అర్థం. సో హౌస్ హోల్డ్, ఒక ఇంట్లో నివసించే వాళ్ళు లేదా వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు అని అర్థం అనమాట. ఫ్యామిలియాగా మారింది, హౌస్ హోల్డ్గా. దాని తర్వాత అది 14th సెంచరీలో ఇంగ్లీష్ వాడైన ఫ్యామిలీగా మారిందండి. ఫ్యామిలీ అంటే ప్రజెంట్ ఇప్పుడు మనం ఏం చెప్పుకోవచ్చు అంటే బ్లడ్ రిలేషన్స్ యాజ్ వెల్ యాజ్ స్లేవ్, సర్వెంట్ అనే మీనింగ్స్ అన్నీ కూడా ఫ్యామిలియా అనే పదానికి వర్తిస్తాయి. సో ఫ్యామిలీ అనే పదానికి ప్రొడ్యూసర్స్, ఏ గ్రూప్ ఆఫ్ ప్రొడ్యూసర్స్, బ్లడ్ రిలేషన్స్, స్లేవ్స్, సర్వెంట్స్, ఇవన్నీ కూడా మనం యాడ్ చేయటం జరుగుతుందన్నమాట. సో ఇది లాటిన్ వర్డ్ ఫ్యామిలియా ఆర్ ఫ్యాములా ఆర్ ఫ్యామిలీ అనే ఇంగ్లీష్ పదానికి గల మీనింగ్స్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, సో 2 టైప్స్ ఆఫ్ రిలేషన్స్ మనం మెయిన్గా చూడొచ్చు అండి. ఒకటి కన్సెగ్యూనిటీ అండ్ ఎఫినిటీ. ప్రైమరీ కిన్షిప్లో కానీ, సెకండరీ కిన్షిప్లో కానీ, టెరిషరీ కిన్షిప్లో కానీ, బంధుత్వాల్లో ఈ 2 పదాలని మనం ఎక్కువగా చూస్తాం, కన్సెగ్యూనిటీ అండ్ ఎఫినిటీ. ఎఫినిటీ అంటే ఏంటంటే అండి రిలేషన్స్ త్రూ మ్యారేజ్, వివాహ సంబంధం వల్ల బంధం కలిగితే అది ఎఫినిటీ. కన్సెగ్యూనిటీ అంటే ఏంటంటే త్రూ బ్లడ్ రిలేషన్స్ అనమాట. సో రక్త సంబంధం వల్ల కనుక బంధుత్వం ఏర్పడితే అది కన్సెగ్యూనిటీ. ఓకేనండి. అదర్ కంట్రీస్లో
రక్త సంబంధం ఉన్న వాళ్ళని కూడా మ్యారేజ్ చేసుకుంటే అది కూడా కన్సెగ్యూనిటీగా భావిస్తారు. ముఖ్యంగా సబ్ సహారన్ ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, సౌత్ ఏషియాల్లో ఇది మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. మొత్తానికి కన్సెగ్యూనిటీ అంటే బ్లడ్ రిలేషన్, ఎఫినిటీ అంటే మ్యారేజ్ రిలేషన్. సో కన్సెగ్యూనిటీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఫ్యామిలీ రిఫర్స్ టు రిలేషన్స్ బేస్డ్ ఆన్ బ్లడ్ టైస్గా చెప్తాం కన్సెగ్యూనిటీ అనేది. ఎఫినిటీ అనేది త్రూ రిలేషన్స్, త్రూ మ్యారేజ్గా చెప్పొచ్చు అనమాట. సో ఇది ఈ రెండింటికి ముఖ్యమైన డిఫరెన్స్. నెక్స్ట్, సో చూడండి, మనకి కిన్షిప్ అనేది 3 టైప్స్గా ఉంటుంది. ఒకటి ప్రైమరీ కిన్షిప్, సెకండరీ కిన్షిప్, మొదటి బంధుత్వము, రెండవ బంధుత్వం, టెర్షరీ కిన్షిప్. ఓకేనా, ఇలా 3 కిన్షిప్స్ ఉంటాయి. ప్రైమరీ కిన్షిప్స్లో ఎంతమంది రిలేషన్స్ ఉంటారండి? 8. సెకండరీ కిన్షిప్లో 33. టెర్షరీ కిన్షిప్స్లో 151 రిలేషన్స్ ఉంటారు. ప్రైమరీ కిన్షిప్స్ గురించి మోస్ట్ ఇంపార్టెంట్ చూద్దాం. ప్రైమరీ కిన్షిప్ని ప్రైమరీ కాన్సిగ్యునల్ అండ్ ప్రైమరీ అఫినల్గా డిఫైన్ చేయొచ్చు. ప్రైమరీ కాన్సిగ్యునల్గా 7 మెంబర్స్, ప్రైమరీ అఫినల్ ఎవరు ఉంటారంటే హస్బెండ్, వైఫ్. అఫినల్ అంటే ఏంటి? రిలేషన్ అంటే మ్యారేజ్ ద్వారా కలిసిన వాళ్ళే కదా. మ్యారేజ్ ద్వారా ఫస్ట్ టైం కలిసిన వాళ్ళు ఎవరు? హస్బెండ్ కానీ వైఫ్ కానీ, వీళ్ళు ప్రైమరీ అఫినల్ అవుతారు. ప్రైమరీ కాన్సిగ్యునల్ 7 మెంబర్స్ ఉంటారు. న్యూక్లియర్ ఫ్యామిలీలో ఈ ప్రైమరీ కిన్షిప్ని మనం చూడొచ్చు. ఫాదర్ హస్బెండ్, ఫాదర్ డాటర్, మదర్ సన్, మదర్ డాటర్, బ్రదర్ సిస్టర్, సిస్టర్ సిస్టర్, బ్రదర్ సిస్టర్, ఇవన్నీ కూడా కాన్సిగ్యునల్ అనమాట. 7 ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటి? ప్రైమరీ అఫినల్, అదేంటి? హస్బెండ్ అండ్ వైఫ్. అలానే సెకండరీ కిన్షిప్లో మనకి 33 టైప్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటి? ఫాదర్స్, బ్రదర్స్, సిస్టర్స్, హస్బెండ్ వాళ్ళు. టెర్షరీ కిన్షిప్లో 150 ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటి? గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్, గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్స్, ఈ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో ఇవి టెర్షరీ కిన్షిప్స్ అవుతాయి అన్నమాట. సో అది ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ కిన్షిప్స్. సో ప్రైమరీ సిగ్నిఫికెన్స్ ఆఫ్ కిన్షిప్ ఇన్ సొసైటీ. సో అసలు ద ప్రైమరీ సిగ్నిఫికెన్స్ ఆఫ్ కిన్షిప్ ఇన్ సొసైటీ అంటే సమాజంలో బంధుత్వానికి గల ప్రాముఖ్యత ఏంటి అంటున్నారు. పుట్టుక ద్వారా కానీ వివాహం ద్వారా కానీ సంబంధాలను నియంత్రించడం ఏదైతే ఉందో అది ప్రైమరీ సిగ్నిఫికెన్స్ ఆఫ్ కిన్షిప్ ఇన్ సొసైటీ అవుతుంది. రెగ్యులేషన్ ఆఫ్ రిలేషన్షిప్ త్రూ బర్త్ అండ్ మ్యారేజెస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. వర్ధమాన మహావీర గురించి అండి, జైనిజం గురించి, రిలీజన్ అనే టాపిక్ ఉంది కదా, దాంట్లో నుంచి వర్ధమాన మహావీర గురించి అడిగారు. వర్ధమాన మహావీర జైనిజంలో ఉన్నటువంటి 4 ప్రిన్సిపల్సే కాకుండా ఇంకొక దాన్ని ఎక్స్ట్రా యాడ్ చేశారండి. ఆ 4 ప్రిన్సిపల్స్ ఫస్ట్ ఏంటంటే అహింస, డు నాట్ హర్ట్ ఎనీ లివింగ్ హ్యూమన్ బీయింగ్, అంటే అహింసా మార్గం, ఎవరిని హింసించకూడదు. సత్య, ఎప్పుడు నిజం చెప్పాలి. అసత్య, ఆస్తేయ, డు నాట్ స్టీల్, అంటే ఎవరు దొంగతనం చేయకూడదు. అపరిగ్రహ, సో ఏమైనా వెల్త్ని కూడబెట్టుకోకూడదు. ఈ 4తో పాటుగా ఇంకొకటి యాడ్ చేశారు, అదే బ్రహ్మచర్య, సెలిబసీ, బ్రహ్మచర్యాన్ని యాడ్ చేశారండి. సో వర్ధమాన మహావీర మనందరికీ తెలుసు 24వ తీర్థంకుడు, బుద్ధాకి సమకాలికుడిగా చెప్తూ ఉంటారు అనమాట. ఎగ్జిస్టింగ్ 4 ప్రిన్సిపల్స్తో పాటు ఇతను సెలిబసీ అంటే బ్రహ్మచర్యాన్ని యాడ్ చేశారండి. సో జైన్స్ ఎక్కువగా రీఇన్కార్నేషన్ని అంటే మళ్ళీ పుట్టడాన్ని, మళ్ళీ జన్మించడం అనేది కర్మ మీద ఆధారపడి ఉందని వీళ్ళు నమ్ముతారు. అంటే హిందూయిజం నుంచి వచ్చిందే జైనిజంగా కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఎనీవే, వర్ధమాన మహావీర జైనిజానికి యాడ్ చేసినటువంటి కొత్త ప్రిన్సిపల్, 5th ప్రిన్సిపల్ ఏంటంటే సెలిబసీ, బ్రహ్మచర్యం. నెక్స్ట్, సో కేల్కర్ కమిషన్, కాస్ట్ నుంచి ఈ క్వశ్చన్ తీసుకున్నామండి మనం. కేల్కర్ కమిషన్ మనకి 1953లో దీన్ని కేల్కర్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఇది 1955లో రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ ఇచ్చినప్పుడు 1961 సెన్సస్లో కాస్ట్ బేస్డ్గా సెన్సస్ చేయమని చెప్పింది. దాంతో ఈ కమిషన్ 2399 బ్యాక్వర్డ్ క్లాసెస్ని రికగ్నైజ్ చేసిందండి. దీంట్లో 837ని మోస్ట్ బ్యాక్వర్డ్గా క్లాసిఫై చేసింది. అయితే 1961 అనేది సెన్సస్ తీసుకున్నప్పటికీ కూడా కాస్ట్ బేస్డ్ కాలేదు అది. సో గవర్నమెంట్ ఇంటర్ఫిరెన్స్ వల్ల. అయితే స్టేట్స్కి కొంత వెసులుబాటు ఇచ్చింది. దాంతో స్టేట్స్ కొన్ని కాస్ట్ బేస్డ్ సెన్సస్ని ఇన్నర్గా చేసుకున్నాయి. దాంతో బ్యాక్వర్డ్ క్లాసెస్ని కొన్నిటిని రికగ్నైజ్ చేసుకున్నాయి. దాని ప్రకారంగా స్కీమ్స్ని అనౌన్స్ చేయడం జరిగిందనమాట. ఎనీవే, కేల్కర్ కమిషన్ 1961 సెన్సస్ ఏ విధంగా జరగాలని చెప్పిందంటే కాస్ట్ బేస్డ్ సెన్సస్గా జరగాలని చెప్పింది. ఇది కేల్కర్ కమిషన్. ఏర్పాటైంది 1953, రిపోర్ట్ ప్రొడ్యూస్ చేసింది 1955. వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేసింది 1961 సెన్సస్ని కాస్ట్ బేస్డ్ సెన్సస్గా చెప్పమని చెప్పారు. కాస్ట్ నుంచి ఈ క్వశ్చన్ మనం తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్,
తర్వాత వైలెన్సెస్ అగెనెస్ట్ హ్యుమానిటీ, దానికి సంబంధించి ముఖ్యంగా వైలెన్సెస్ అగెనెస్ట్ ఉమెన్ మీద కూడా తీసుకుంటే చుండూరు ఇన్సిడెంట్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఆంధ్రప్రదేశ్లో సపోజ్ మనం సెంట్రల్ వైజే కాకుండా స్టేట్ వైజ్ క్వశ్చన్స్ కూడా మనం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి ఇన్సిడెంట్స్ని, అందుకని మనం ఇది తీసుకున్నాం. సపోజ్ చుండూరు ఇన్సిడెంట్స్ని తీసుకుంటే చుండూరు మాస్కర్ అంటారు దీన్ని. ఇది ఆగస్ట్ 6, 1991లో జరిగింది. సో ఇది ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్ అనమాట. చుండూరు అనే గ్రామానికి సంబంధించింది. అక్కడ జరిగిన సిచ్యువేషన్ మనం గమనిస్తే హయ్యర్ కాస్ట్కి, అప్పర్ కాస్ట్కి, లోవర్ కాస్ట్కి మధ్యలో జరిగిన ఇన్సిడెంట్గా దీన్ని చెప్పుకోవచ్చు. అప్పర్ కాస్ట్కి సంబంధించినటువంటి ఒక గర్ల్ని ఒక సినిమా హాల్లో లోవర్ కాస్ట్కి సంబంధించి ఎస్సీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి, అంటే ఒక బాయ్ ఇన్సిడెంట్గా, అంటే యాక్సిడెంటల్గా టచ్ చేసినట్టు, అది పెద్ద గొడవకి దారి తీసినట్టుగా ఈ ఇన్సిడెంట్ని మనం వర్గీకరించవచ్చు. 1991లో ద బాయ్ అపాలజైజ్డ్, సో బట్ సమ్ రెడ్డి యూత్ బీట్ హిమ్ అప్, అతన్ని కొట్టడంతో ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది. సో పోలీసెస్ కూడా రెడ్డి కమ్యూనిటీతో ఉన్నారని, తర్వాత అక్కడ ఎస్సీ కమ్యూనిటీని పట్టించుకోలేదు అనే ఉద్దేశంతో అక్కడ ఈ మాసకర్ జరిగిందండి. సో చుండూరు, సో ఈ చుండూరు ఘటన ఏ సంవత్సరంలో జరిగిందంటే 1991లో జరిగింది గుంటూరు జిల్లాలో. సో ఇది వయలెన్సెస్ అగెనెస్ట్ ఎస్సీస్ అండ్ వయలెన్సెస్ అగెనెస్ట్ ఉమెన్గా కూడా దీన్ని ట్రీట్ చేయొచ్చు, అందుకని ఈ క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, సో యాక్చువల్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది వయలెన్సెస్ అగెనెస్ట్ ఉమెన్ని, అంటే మహిళల మీద జరిగేటువంటి హింసని ఒక 3 రకాలుగా క్లాసిఫై చేయబట్టడం జరిగిందండి. స్టడీ చేయడానికి 3 రకాలుగా స్టడీ చేస్తుంది 3 ఫేజెస్లో. ఒకటి టెన్షన్ బిల్డింగ్ ఫేజ్, అక్యూట్ ఆర్ క్రైసిస్ ఫేజ్ ఆర్ కామ్ ఫేజ్. ఇలా 3 ఫేజెస్లో వైలెన్సెస్ అంటే మహిళల మీద జరిగినటువంటి వైలెన్సెస్ని స్టడీ చేయడానికి ఈ 3 ప్రాసెస్ను ఉపయోగిస్తారు. ముందు టెన్షన్ బిల్డింగ్ ఫేజ్, తర్వాత అక్యూట్ క్రైసిస్ ఫేజ్ అండ్ కామ్ ఆర్ హనీమూన్ ఫేజ్గా డివైడ్ చేస్తారనమాట. నెక్స్ట్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది వైలెన్సెస్ని 3 కేటగిరీస్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ క్లాసిఫై చేసింది. సెల్ఫ్ డైరెక్టెడ్ అండ్ ఇంటర్ పర్సనల్ అండ్ కలెక్టివ్. తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే వైలెన్సెస్ని 4 నేచర్ ఆఫ్ వైలెన్సెస్గా క్లాసిఫై చేసింది. ఫిజికల్, సెక్సువల్, సైకలాజికల్ అండ్ ఇన్వాల్వింగ్ డిప్రెషన్ ఆర్ నెగ్లెక్ట్. ఇలా కొన్ని రకాలుగా స్టడీ చేయటం మాత్రం 3 ఫేజెస్లో స్టడీ చేస్తుందండి. ఒకటి టెన్షన్ బిల్డింగ్ ఫేజ్, అక్యూట్ ఫేజ్ అండ్ కామ్ ఆర్ హనీమూన్ ఫేజ్. సో 3 ఫేజెస్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వైలెన్సెస్ అగెనెస్ట్ ఉమెన్ని స్టడీ చేయడానికి క్లాసిఫై చేస్తుంది. సో నెక్స్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ అండి, స్త్రీ స్వాభిమాన్ అనే ఒక యాప్ని లేదా ఒక ఇంపార్టెంట్ వెబ్సైట్ని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మైటీ లాంచ్ చేసిందండి. స్త్రీ స్వాభిమాన్ అనే దాన్ని 2018లో. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే శానిటరీ ప్రొడక్ట్స్ని ఉమెన్ యొక్క హెల్త్ కోసం, హైజీన్ కోసం అఫోర్డబుల్ ప్రైసెస్లో ప్రొవైడ్ చేయడం కోసం స్త్రీ స్వాభిమాన్ అనే ఒక కార్యక్రమాన్ని ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది 2018లో అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మైటీ దీన్ని లాంచ్ చేయడం జరిగింది. స్త్రీ స్వాభిమాన్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాంచ్ చేసిందండి. సో నెక్స్ట్, బిష్నోయి ట్రైబ్స్ అనేవాళ్ళు ఒక ఇంపార్టెంట్ ట్రైబ్స్ అండి. ట్రైబ్స్ నుంచి ఈ క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. బిష్నోయి ట్రైబ్స్ అనేవాళ్ళు మనకి రాజస్థాన్లో తార్ ఎడారిలో ఎక్కువగా, నార్త్ ఇండియన్ పార్ట్స్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు, ముఖ్యంగా రాజస్థాన్లో కనిపిస్తూ ఉంటారు. వీళ్ళ యొక్క పవిత్రమైన జంతువుగా బ్లాక్ బక్గా చెప్పొచ్చు అండి. అంటే కృష్ణ జింక వీళ్ళ యొక్క హోలీ యానిమల్ అనమాట. పవిత్రమైనటువంటి జంతువుగా వీళ్ళు పూజిస్తూ ఉంటారు. సో ఒక రిలీజియస్ రీజన్స్ వల్ల వీళ్ళు దాన్ని పూజిస్తూ ఉంటారు. వీళ్ళని బిష్నోయి అంటే పురాతనంగా శైవ వైష్ణవోయి అనే పేరుతో హిందువులో విష్ణుమూర్తి నుంచి వీళ్ళు ఉద్భవించినట్టుగా మనం చెప్తూ ఉంటారు. వెస్ట్రన్ థార్ డిజర్ట్ అండ్ నార్దర్న్ స్టేట్స్లో వీళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. వీళ్ళు ఒక 29 ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ ఉంటారండి. వాటిల్లో ఆ 29 ప్రిన్సిపల్స్ని ఇచ్చింది ఎవరంటే గురు జంబోజీ ఆర్ గురు జంబేశ్వర్ అంటారు. ఆయన 1451 నుంచి 1536 ఆ ప్రాంతాల్లో ఆ ఏరియాలో నివసిస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఆయన చెప్పినటువంటి 29 ప్రిన్సిపల్స్ని వీళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. సో బిష్నోయి వాళ్ళు ఫస్ట్ ఎన్వైరన్మెంటల్ కన్సల్ట్స్ అంటే ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్ట్ అంటే ఎస్విఆర్ అకాడమీలో కోర్స్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఇక్కడ చూద్దాం. సింపుల్గా మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేస్తారు. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్విఆర్ అకాడమీ అని టైప్ చేస్తారు. ఎస్విఆర్ అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటారు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఎస్విఆర్ అకాడమీ యాప్ని ఓపెన్ చేస్తారు. ఎస్విఆర్ అకాడమీ మీరు న్యూ ఇయర్ ఆఫర్
SVR 2024 కోడ్ని అప్లై చేసేటప్పుడు ఎలా కోర్స్ని పర్చేస్ చేయాలో ఒకసారి చూద్దాం. సింపుల్గా మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత స్టోర్ బటన్ని క్లిక్ చేస్తారు. స్టోర్ బటన్లో మీకు కావాల్సిన కోర్స్ని సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమినరీ అండ్ ప్లస్ మెయిన్స్ బోత్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఒక కోర్సుని నేను కొన్ని చూపించానంటే మిగతావన్నీ మీరు అలానే చూసుకోవచ్చు. సింపుల్గా ఇప్పుడు కంటెంట్ బటన్ ఉంది కదా, కంటెంట్ని క్లిక్ చేస్తే మీరు ఇక్కడ ఏమేమి ఉన్నాయో కూడా వీడియోస్ చూసుకోవచ్చు. తర్వాత కిందకు వచ్చిన తర్వాత అవైలబుల్ ఆఫర్స్ అని ఉంది కదా, దీని మీద SVR 2024 అని ఉంది, దీని మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే మనకి కూపెన్ కోడ్ అప్లైడ్ అని వస్తుంది. ఆటోమేటిక్గా 5000 ఉన్న కోర్సు మీకు 2500కే వస్తుంది అనమాట. ఇప్పుడు బై నౌ బటన్ని క్లిక్ చేస్తారు. బై నౌ బటన్ని క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ గేట్వేకి వెళ్తుంది అనమాట. ఇది పేమెంట్ గేట్వేలో మీరు ఏ మెథడ్ ఉపయోగించైనా కానీ మీరు పేమెంట్ చేయొచ్చు. సింపుల్గా ఫోన్పే కానీ యూపీఐ కానీ మిగతా అన్నిటి ద్వారా కూడా మీరు పే చేయొచ్చు. సింపుల్గా పే నౌ బటన్ని క్లిక్ చేయండి. మీకు కావాల్సిన డిజైర్డ్ పేమెంట్ మెథడ్ని ఎంచుకోండి, క్లిక్ చేయొచ్చు. యూపీఐని క్లిక్ చేశారనుకోండి, మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి, యూపీఐకి సంబంధించి పే నౌ బటన్ని క్లిక్ చేయండి. ఇలానే మీరు ఏ కోర్స్నైనా కానీ 50% ఆఫర్లో పర్చేజ్ చేయొచ్చు.